నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెల్లో ఉంటుంది. నా కోరిక, ఇందాక కళాకారులందరినీ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తాను. అంటే ఇదో గొడవ పెట్టి కూడా కాదు, కత్తి తిప్పుతున్నాం అంటే మనం గొడవ పెట్టి కూడా కాదు. అంటే విద్య నేర్చుకోవడం ఏం చేస్తుంటే మనిషిని తగ్గిస్తుంది, కొంచెం అణిగిమణిగి ఉంచు. అంటే ఏమీ లేని ఇస్తురాకు ఎగిరెగిరి పడద్దు, నన్ను ఇస్తురాకు కూర్చుంది. సో ఇదేంటంటే లెర్నింగ్. అంటే మన శ్రీపాద శ్రీవల్లభులది కాన్స్టెంట్గా లెర్నింగ్ వల్ల ఏమైపోతుంది, కింద కూర్చుంటాం, నేల మీద ఉంటాం. సో నాకేమనిపించిందంటే, నాకు రెండు అనిపించింది. ఈ రెండు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలో చెప్తాను. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి, వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో, ఒక 18-16 ఏళ్ళప్పుడు, 17-18 వయసులో అనుకుంటా, శ్రీపాద